ఈ అన్ని జన్మాలలోనికి మనుష్య జన్మమే దుర్లభమైనది, ఎంతో ఉత్కృష్టమైనది కూడా. కొందరికి పూర్వజన్మ కూడా మనుష్య జన్మమే అయినప్పుడు వారికి ఆ జన్మలో చేసుకున్న పుణ్య విశేషము చేతనే తిరిగి మనుష్య జన్మ కలిగిందని గ్రహించాలి. మానుష జన్మ వివిధ కులాలు. వినతసూనుడా విను. ఇంతవరకు చెప్పిన 4 రకాల పుట్టుకలలోనూ మనుష్య జన్మము మహా ఉదాత్తమైనది. పూర్వపుణ్యవశాన ఈ జన్మ లభించిందని ఎరగని మానవుని ఈ నరజన్మంలో తిరిగి పుణ్య సముపార్జన చేయాలనుకోని మానవుణ్ణి ఎవరూ రక్షించలేరు. ఎందుకంటే మనిషికి మిగిలిన అన్ని జీవ జంతు జాలాల కంటే గొప్పది బుద్ధి వికాసానికి, ఆలోచనకి దోహదపడేది అయిన మెదడు స్వతంత్రంగా పనిచేసేందుకు కల్పించబడింది. ఇతర జీవజాలానికి అసంకల్పితంగాను పరిమిత మాత్రంగాను పనిచేసే మెదడే ఇవ్వబడింది. అది అలా ఉంచగా 5 జ్ఞానేంద్రియములు, చూడ్డానికి కన్ను, వినడానికి చెవి, రుచి చూడ్డానికి నాలుక, వాసనలు గ్రహించడానికి ముక్కు, స్పర్శసుఖం అనుభవించగల చర్మం సమకూర్చబడ్డాయి. జ్ఞాన సహిత శరీరం వల్ల విషయవాంఛ సుఖాన్ని ఇతర జంతుజాలం కంటే ఎంతో ఉన్నతంగా అనుభవించే నేర్పు ప్రసాదించబడింది. కనుక ఏ విధంగా చూసినప్పటికీ మానుష జన్మ శ్రేష్టం. ఇంతకు ముందే చెప్పినట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చాతుర్వర్ణాలతో పాటు వృత్తి పనివారలుగా చాకలులు, చర్మకారులు, సాని అంటే భోగంవారు, ఓడలు నడుపువారు, నేత పనివారు, ఆభరణాలు చేయువారు, అటవీ జాతులకు చెందినవారు, చివరగా పంచములు అంటే మాలలు, వీరందరూ కూడి మానవ సమూహముగా వక్కానించబడుతున్నారు. అన్ని ప్రాణులకు వాటితో పాటు ఈ మానవ జాతులకు సహజాతాలు అంటే పుట్టుకతోనే సంక్రమించేవిగా